Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. అర్జున్ పాల్వాయ్ యుద్ధంలో గెలిచాడు. మైకల్ వేలాయుధం యుద్ధానికి వెళ్తున్నవాడు. కాలం వేషంలో మార్పు తప్ప ఇద్దరూ ఇంచుమించు ఒకేలా ఉన్నారు, కవలపిల్లల్లా. ఈ కథ వీళ్ళిద్దరి సంభాషణలోంచి పుట్టింది. ఒక సేనాధిపతి మరొక సేనాధిపతికి మాత్రమే చెప్పే సూత్రం, The Art of War. But I ordered 45 minutes ago. Where is my pasta? Your order is on the way, sir. Michael Velayudham. Your dish is here, sir. Come to Lottatore, Miguel Velayudham. Thank you, Josh. Get back to your job. Lecca, Jess. Acqua naturale, per favore. Mr. Michael Velayudham. బయట కస్టమర్ కడుపు మండిపోతుంది. ఇక్కడ షెఫ్ గుండె మండిపోతుంది. ఫ్రాన్సిస్కా జియాంప 38, 24, 36. ఇంత సన్న నడు మీద అంత పెద్ద బరువు ఎలా పెట్టాడో భగవంతుడికి తెలియదు. కానీ నన్ను వదిలి వెళ్ళిపోయింది సార్. అయితే అందుకే నాకు ఫుడ్ కావాలి. తిన్నావుగా? తిన్నొక్కటి జరిపి సెలవు కూడా కావాలి. మైకల్ ఆమె ఎందుకు? నాకు అన్నింటికి నీళ్ళ సమయంలో ఓదార్పు కావాలి. నాకు పని చేసే షెఫ్ కావాలి. అమ్మా అమ్మా తాయే మహాలక్ష్మి మహేశ్వర జీవను మోక్షము నివమ్మ మా ఇంటికి దైవం. ఇంకా ఆ పాట నీకు గుర్తుందిరా? ఎలా మర్చిపోతాడే? పెళ్లి చూపుల్లో పడు, నా పెళ్లిలో పడు, మన శోభనం గదిలో పడు, బారసాలప్పుడు వాడిని ఉయ్యాల్లో వేస్తూ కూడా పడు. ఇది టోటల్గా మన ఫ్యామిలీ సాంగ్. ఒరేయ్, ఇక్కడ బ్యాంకులో బ్రహ్మాండమైన ఉద్యోగం చూశాను, వెంటనే వచ్చి జాయిన్ అయిపో. బ్యాంకులో జాబా? ரொம்ப చీపా இருக்கும்பா. చీప్గానా?
మరి బిజినెస్ మేనేజ్మెంట్ చదివి వంటలు చేయడం అసహ్యంగా. ప్రొఫెసర్గా పనిచేస్తూ నువ్వెందుకు చేస్తున్నావు అంట వంట? ఇదే జస్ట్ సరదా. పైగా శని ఆదివారాలేగా. కదా, నేను కూడా అంతే. సోమవారం నుంచి శుక్రవారం దాకానే సరదా కష్టం. చూడు కృష్ణన్ వేలాయుధం, నేను చిన్న చితగా ఉద్యోగాలు చేయను. చేస్తే ఒక న్యూయార్క్ వాల్ స్ట్రీట్ స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకింగ్ ఫర్మ్స్ స్టాక్ బ్రోకర్ గా పనిచేస్తాను. కోట్టే 2 దెబ్బలో 100 కోట్లు. న్యూజిలాండ్ 200 ఎకరాల పాపం మధ్యలో చెన్నెళ్ళు. మంచిగా ద్రమ్మాన్ని పెళ్లి చేసుకొని చక్కగా 4 పిల్లలు కనేసి హ్యాపీగా 40 years రిటైర్ అయిపోవాలి. అంతేగాని నీలాగా 60 దాటే కూడా ఆయుధం పట్టుకొని బతకూడదు. చక్కగా శాంతితో ప్రశాంతంగా బతకాలి. 2 పెళ్ళాలు కావాలంటున్నావు, ఇంక శాంతి ఉంటుందిరా. శాంతి అంటే పీస్ కాదప్పా, శాంతి అంటే నా ప్రెసెంట్ గర్ల్ ఫ్రెండ్ పేరు. See you, have a nice day, mom. I love you. బాయ్ సనీ. Excuse me. Hey, stop. Thank you. You're hot. What? You're really hot. I know. నీకు డాన్స్ రాదు. I know. మరి నువ్వెందుకు నచ్చని పని చేస్తున్నావు? నచ్చిన వాళ్ళ కోసం ఎంత కష్టమైన పనైనా చేయాలి. That's why. So you mean to say? I know. ఇది కొత్త యాంగిల్. Right? Right? Now give me 2 more bottles, cause you know it don't stop. Drink it up. Sober girls around me, they be acting like they drunk. మీరా కారుందా? దేనికి? రైడ్ ఇస్తావని? లేకపోతే నేను ఇస్తాను. I think we had a good time. Yeah, it was good. ఇంట్లో డ్రాప్ చేయనా? No. కాఫీకి వెళ్దాం? No. టీ? I don't think so. మీ? మీ? She is Meera. I want black coffee without sugar, please. షుగర్ లేకుండా బ్లాక్ కాఫీయా? యాక్. అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికా? Black coffee తో అమ్మాయిలు ఇంప్రెస్ అవ్వరు. మరి కాక్టైల్ తో ఇంప్రెస్ అవ్వరు. న్యూయార్క్ వాల్ స్ట్రీట్లో మేసన్ అండ్ బ్రేకన్ కంపెనీలో స్టాక్ బ్రోకర్గా పనిచేయడం నా అంబిషన్. వావ్, ఇంట్రెస్టింగ్. మగాళ్ళు కుకింగ్ చేయడం బాగుంటుందా? నేర్పించడం చాలా బాగుంటుంది. ఎవరు లేరుగా? మామ్, గ్రాండ్ మామ్, సిస్టర్ ఎవరారుగా? Pesto వేసావా? వేసాను సార్. కాన్నా? వేసాను సార్. జుక్కీరో? వేసాను సార్. పెప్పరికా? వేసాను సార్. మరి పాటికి ఇవన్నీ వేస్తే మంచి ఘమఘమలాడే వాసన రావాలి. అన్నీ మీరు చెప్పినట్టే వేసాను సార్, అయినా బేక్ అవ్వట్లేదు. అన్నిటితో పాటు ఈ స్విచ్ కూడా ఆన్ చేస్తే బాగుంటుంది కదా. ఇది అర్థం. Girls, you're very privileged to work with Lotta Torre, Miguel Velarde. Lecca Lora, isn't it true? Hey, Nicole.
Buongiorno, bonita! Sei molto attraente. Mi piaci molto. Dove ci incontriamo stasera? Ragazza? Ragazza? Molto caldo. No problemo. Ragazza. Immaginare. Aggioso giorno di San Valentino. Letto king size. Noi entrambi. Dolce pompelmo mira. Lottatori Miguel Velayudham. Noi entrambi. Volentieri. Mio pane tostato. Salsa di pomodoro, enchilada, frutto del passione. Se l'entusiasmo, sentire l'entusiasmo. Stop doing this. మిహిరా కుట్టికి ఇటాలియన్లో మాట్లాడితే ఏదో అయిపోతుంది కదా. సో నీ గర్ల్ ఫ్రెండ్స్ అందరినీ ఇక్కడికి తీసుకొస్తావా? ఆహా, అందరినీ కాదు, నాకు ఇష్టమైన వాళ్ళు మాత్రం. హౌస్ దిస్? Wonderful, excellent. It's good. This one? It's really nice. You say that for everything. ఏంటో ఇది పాత బిల్డింగ్స్ టెంపుల్స్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. ఆర్ట్ రెస్టోరేషన్ అంటారమ్మా దాన్ని. ప్లీజ్ నువ్వన్నా చెప్పు. నెక్స్ట్ ఇయర్ ఇండియాకి వెళ్తానంటుంది. ఒక్కతే వెళ్తోంది, అదే నా భయం. అసలే అది అమాయకురాలు, నోట్లో వేలు పెట్టినా కొరకలేదు. నేను నా నాలుగు చాలా గట్టి కొరికేసిందండి మరి. Talking there, Mickey. It's my mother. Hey guys, she's Mira. Is it your girlfriend? She's my girlfriend. Aren't you? Hey Mira. Hi. Looking stunning today. Eh? Mickey, I know. మీరా నీకు లవ్ మీద నమ్మకం ఉందా? యా. రోమియో జూలియట్, దేవదాసు పార్వతి, సీతారాములు, లక్ష్మీనారాయణులు. చూసా ఫనీ పార్ట్ ఇస్ పెళ్ళైన వాళ్ళలో ఆడవాళ్ళ పేర్లు ముందు వస్తాయి, లవర్స్లో మగాళ్ళ పేర్లు ముందు వస్తాయి. ఇట్స్ క్వైట్ ఫనీనా? Is this what you want to say? అది కాదు మీరా, నా ఉద్దేశం ఏంటంటే నువ్వు ఇంకొక 2 రోజుల్లో ఇండియా వెళ్ళిపోతావు, అక్కడ పాత బిల్డింగ్లు బూసులు దులుపుకుంటావు. అందుకని మిక్కీ, నా ఉద్దేశం అది కాదు. ఐ మీన్ ఆర్ట్ రెస్టరేషన్లో చాలా బిజీ అయిపోతావు. నేను 4 సార్లు ఫోన్ చేశాను, ఒకసారి ఫోన్ చేస్తావు. ఆ రేషియో మెల్లిగా 10:1, 20:1 అలా పెరిగి ఒక రోజు నాకు మెసేజ్ వస్తుంది దగ్గర నుంచి, మిక్కీ ఐ ఫౌండ్ సమ్మన్ స్పెషల్ అని చెప్పి. నేను బాత్తో 2 పెగ్గులు తాగి నేను 4 తిట్లు తిట్టుకొని ఇంకొక అమ్మాయి భుజం మీద తల పెట్టుకుని ఏడుస్తాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అది
దేవదాస్ సినిమాలో ఏన్నారు సావిత్రిలాగా, అది మరుచేతి సినిమాలో కమల్ హాసన్ సరితలాగా. నేను ప్రేమ కోసం చచ్చిపోయేంత గొప్ప ప్రేమికుని కాదు మీరు. నేను మికీ క్లియర్గా చెప్పు. మీరా, నాకు ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు అనిపిస్తుంది. ఏం చేద్దాం? నాకేం తెలియట్లేదు మీరా, ఏం చేయాలి? విడిపోదాం. విడిపోదాం. దీనికి ఎంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు మికీ? ఓకేనా? యా You're fine with it? యా Really? ష్యూర్. Real? నువ్వు ఇంత ఈజీగా అర్థం చేసుకుంటా అనుకోలేదు మీరు. మనం కలిసి ఉండటంలోనే కాదు, బ్రేకప్ లో కూడా మనం వీఆర్ ఫ్యాంటాస్టిక్ కపుల్. We should celebrate this. What? A breakup party? What? We're having a breakup party? Which means you can go shopping for clothes. You just need any excuse to go shopping. Of course we do. Thank God! I'm gonna rock it! We gonna rock it! Hey, babe, come and hug me! So, that's it. Airport లో డ్రాప్ చేయనా? ఐమ్ ఫైన్ మికీ. Sure. ష్యూర్. సేనాపతి, ఈ రెస్టారెంట్ నాదే. ఆ అమ్మాయితో ఎందుకు విడిపోయావు? ఏంటి ప్రాబ్లం? అది నా పర్సనల్ మ్యాటర్. తను బాగుంది కదా. తను ఇండియా వెళ్ళిపోతుంది. అయితే అమ్మాయి పక్కన ఉన్నంతసేపే మంది. స్ట్రీట్ దాటితేనే గ్యారంటీ లేదు, సముద్రం దాటి వెళ్ళిపోతుంది. కనీసం వెళ్ళి సెంట్ ఆఫ్ ఇవ్వు. తను నాకు చాలా క్లియర్గా చెప్పింది రావద్దని చెప్పి. అందుకే వెళ్ళట్లేదు. తెలుగులో ఒక ఫేమస్ పాట ఉంది తెలుసా? ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. నా కారు రిపేర్లో ఉంది. నా ఫ్రెండ్స్ కారు, నాతో పాటు నాకు తెలిసిన వాళ్ళు అందరి కార్లు రిపేర్కి వచ్చింది. కానీ నా కార్ కండిషన్లోనే ఉంది. మీకు ఈ హోటల్తో పాటు ఫెవికాల్ డీలర్షిప్ కూడా ఉందా? వాట్? జిడ్డులో అతుక్కుపోతుంటేను. Take care of yourself. మిక్కీ, నాకు తెలుసు నువ్వు వస్తావని. నువ్వు రాకపోతే ఇండియా వెళ్ళేదాకా ఫ్లైట్లో ఇలా కూర్చునేదాన్ని. Mira, one moment please. ఓ గాడ్, I'll just come back. తీసుకో. సర్జీ నాకు ఇలాంటి అలవాట్లేదు సర్జీ. ఎప్పుడు ముద్దులు పెట్టేసుకోవడమే కాదు,
కొంచెం ఇలా సున్నితమైనవి కూడా ట్రై చేయి. గో. Yeah, I'll just get there. హాయ్ హాయ్ హాయ్. Wow! నాకేనా? Oh, thank you. ఎందుకు అంకుల్ ఎన్నిసార్లు కలిసినా వెళ్ళిపోయే ముందు చివరిసారి చూడడం అంత స్పెషల్గా ఉంటుంది? ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్. చాలా చిన్న ప్రశ్న పెద్ద కథ మొదలుపెట్టి. సర్జీ వెళ్దాం. సర్జీ ఎవరా అమ్మాయి? అదే మిడి వేసుకుని స్లో మోషన్ మీ కళ్ళ ముందు పరిగెడుతుంది. పోనీ శారీలో అమ్మాయి కాదు అబ్బాయి. సర్జీ మీలో ఈ యాంగిల్ ఉందో నాకు తెలియదు సర్జీ. ఇట్స్ ఓకే. పార్ట్నర్ అయితే మ్యాటర్ ఆఫ్ పర్సనల్ చాయిస్. అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, రెండుకి మధ్యలో ఆగిపోవచ్చు. అది కాదు. సారీ సర్జీ. హీ ఈస్ మై ఫ్రెండ్ అర్జున్ పాల్వాయ్. మీరిద్దరూ సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటారు. ఒక ఆడపిల్లకి సెండ్ ఆఫ్ ఇవ్వడంలో ఇంత స్టైల్ ఉంటుందా అనిపించేది. ఏం చేసాడండి? పర్సనల్ మ్యాటర్. ఆహా, మా పర్సనల్ మ్యాటర్లో మీరు కార్లు వేసుకుని దూసుకొచ్చేయండి, కానీ మేము మాత్రం మిమ్మల్ని ఏం అడగకూడదు. వాడు నా ఫ్రెండ్ అయ్యా, వాడి లైఫ్ నేను ఎలా చెప్పను? నో సర్జీ, నాకు సిగ్గు లజ్జ లేదు, మీకు లేదని నేను రాత్రి నాకు అర్థమైపోయింది. మన ఇద్దరం రెండు కెప్టెన్ జెంటిల్మెన్లో కాకుండా మన ఊళ్ళో రచ్చబండ మీద కూర్చొని ఎలా మాట్లాడుకుంటారు అలా మాట్లాడుకుందాం. సర్జీ కామన్ సర్జీ. దాదాపు 30 ఏళ్ల క్రితం వారణాసి. మనుషులు మాట్లాడుకోవడానికి అడ్డంగా టీవీలు మొబైల్ ఫోన్లు లేని రోజులు. న్యూస్ పేపర్స్ కూడా సెన్సార్ అవుతున్న రోజులు. సఫకేషన్గా ఉండేది. మా కాలేజ్ బయట జయప్రకాష్ నాయుడికి మద్దతుగా ర్యాలీ జరుగుతోంది.
టైం అప్పుడే చూశాను. నాకిప్పటికీ గుర్తుంది. యుద్ధంలో అవతల వాణ్ణి గెలిచే ముందు వీరుడు ఎలా ఉంటాడో వాడు సరిగ్గా అలా ఉన్నాడు. అబే హటో తుమారీ మయ్యా కి छोड़ दो हमारा डंडा नहीं तो घुसेड़ देंगे अंदर కొట్టు చచ్చిపోయేలా కొట్టు దెబ్బతింటున్న వాడి కళ్ళలో చూస్తూ ఇలా కొట్టు 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 చెయ్యి వణక్కుండా రెప్ప వాల్చకుండా. Quite a tough guy, eh? Quite a tough guy, man. దేశం కాలం అన్నింటికీ అతీతంగా ఉండే భాష భయం. అది మాకే కాదు మీకు ఉంటుంది. కొడితే అరుస్తాం, బోట్లతో తొక్కితే భరిస్తాం, బానెట్లతో పొడిస్తే నరికి నడి రోడ్డు మీద పడేస్తాం. నీకు నీ పై వాళ్ళకి వాళ్ళ పై వాళ్ళకు కూడా చెప్తున్నాం, గీత దాటొద్దు, చెరిపేస్తాం. హక్కుల్ని కాల రాయొద్దు, తొక్కేస్తాం. పోలీసు వాళ్ళు అంత తేలిగ్గా వదలరేమో. కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం. అలాంటి వాడు ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి. ఎవరో చూసి బుక్స్ ఇచ్చారు. సేనాపతి నీ పేరు కాదు, అమ్మాయి పేరు. వసుమతి. 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 Quite a classical name, eh? Vaijantimala, Madhubala, like the Mishia. Classical dancer, man.
రిక్షా, వెనక వాడి బుల్లెట్. ఈ తంతు వారం 10 రోజులు సాగింది. ఆమెను క్లాస్కి తీసుకెళ్లడం. అపర్ణ ఘాట్ని ఆనుకొని ఉన్న మార్కెట్లో ఉంటుంది మోతీలాల్ వోరా స్వీట్స్ దుకాణం. అక్కడి నుంచి ఘాట్ మొత్తం కనిపిస్తుంటుంది. ఆ మెట్ల మీద కూర్చొని వచ్చిపోయే ఆడవాళ్ళని చూడడం ఖర్చు లేని వినోదం. గంటకో టీ చెప్తే చాలు, 30 పావలా ఉంటే సరిపోతుంది. సార్ టీ ఒకటి, నలుగురికి ఒకటే టీ. ఆ రోజు వసుమతి డాన్స్ క్లాస్కి రాలేదు. అందరం అక్కడ సమావేశమయ్యాం. హిట్లర్ ఆఫీసులో పోలాండ్ మీద యుద్ధం ప్రకటించే ముందు కూడా అంత సైలెన్స్ ఉంటుందనుకోను. మా అమ్మమ్మ వాళ్ళ చిన్నమామయ్య చనిపోయాడు. వసుమతి వచ్చింది. నా లైఫ్లో ఫస్ట్ టైం పాడగడుతున్నా. బట్టల దండం కంటే కొంచెం గట్టిగా కట్టాలంతే. ఎందుకంటే బట్టల కంటే అవి వేసుకునే మనిషి కొంచెం బరువు ఎక్కువ ఉంటాడు కదా. ఊరుకో అక్క, పోయిన వాళ్ళతో పాటు మనం పోతామేంటి? కాస్త కాఫీ పోయిండ్రా. ఇవి నోదార్చి ఓదార్చిన గొంతెండిపోతుంది. నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. ఆయనకి అంతే తల్లి, టీలు కాఫీలు అస్సలు పడేవి కాదు. ఊరుకోవే అక్క, 70 ఏళ్ళు బతికాడు. ఇంకా ఉండి ఎవరికి ఉపయోగం? మందుల షాప్ వాళ్ళకైనా డాక్టర్లకి తప్ప. ఇవన్నీ మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాగోదు. ఆయన కూడా అంతే తల్లి, ఎవరికి తెలియకూడదు అని రోగాన్ని దాచిపెట్టి పోయాడే అమ్మ. రాత్రి కూడా కంది పచ్చడి చేయమని నూనె వేసుకొని ఇంత పచ్చడి తిన్నాడే మహారాజు. అంత తినే అరక్కపోయాడు. ఇలాంటివి చేస్తే మా వాళ్ళు నా చదువు మానిపించేస్తారు. దయచేసి నా వెనకాల పడడం మానేయండి. ఎప్పుడు శాంత అంటూ నా కొంగు పట్టుకుని తిరిగేవారు. ఊరుకా, బతుకుండగా ఒక్కరోజైనా కడుపు నిండా భోజనం పెట్టావా బావుకే? చికెన్ తింటానంటే వేడి చేస్తుంది అనేదానివి, మటన్ అంటే అరగదనేదానివి, చేపలంటే ముళ్ళు ఉంటాయనేదానివి. పత్తళ్ళు తిని అల్సర్ వచ్చిపోయాడు. కనీసం 10వ రోజునైనా 10 మందికి గట్టిగా భోజనాలట్టు బావ ఆత్మ శాంతిస్తుంది. అలాగే ఎదవక్క చర్య ఎక్కువైపోయింది. ఈ ఆడవాళ్ళతో కూర్చుంటే ఏ పని తగినవరు. మనం అనుకున్నది మనం చేసేయాలంతే. మరి కాఫీ ఎక్కడ ఉందరా? రే వసు, బాయ్ 2.5 కిలో ఖీర్ ముందేనా? తన లోపలేవో స్వీట్లు తీసుకుంటుందిరా. కిట్నా హువా? 10 రూపాయ. రే ప్యాకింగ్ కూడా అయిపోయిందిరా. డబ్బులు ఇస్తోంది, రా. ఇంకెళ్ళిపోతుంది. మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండి. ఇంకెప్పుడు మీ వెంట తిరగను. మీ డ్యాన్స్ క్లాస్ దగ్గరికి రాను. మీరు చదువు ఆపక్కర్లేదు. బాగా చదవండి, పరీక్షలు బాగా రాయండి. పాస్ అయ్యకి వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను. గాడ్, అమ్మాయి పేరు తప్ప ఇంకేం తెలీదు. అలవాట్లు, ఇష్టాలు, అభిప్రాయాలు ఏం లేకుండా పెళ్ళ. ఇట్స్ ఎ బిగ్ నో నో ఫర్ మీ సర్జీ. 2 ఏళ్ళు తెలుసుకొని నువ్వేం చేశావు? సెండ్ ఆఫ్ ఇచ్చొచ్చావు. కుదరలేదు, వదిలేసాం అంతే. నచ్చలేదు, వదిలేశాను కరెక్ట్. కుదరలేదు, వదిలేశాను కన్వీనియన్స్. పొగరు. ఓకే పొగరే,
అంటే అది తప్పేంటి అంటే ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలనుందా మా ఇంకా వేరే ఆప్షన్స్ ఏమి ఉండవా ఉంటాయి అప్పట్లో ఇంకేం లేవు, పెళ్ళే. దట్స్ అ ప్రాబ్లమ్ ఆఫ్ యువర్ జనరేషన్ సర్ యూ కాంట్ హెల్ప్ ఇట్. ఇప్పుడు దీని కానీ పెళ్లి చేసుకున్నంత తేలిక వదిలిండేదా? ఎంత కంపై పడిందో తెలుసా? ఎంత ఈజీగా బాగా చెప్పడా తాడ తీసేసి ఉండేది. ఎల్ఎంఎని, మెయింటెనెన్స్, ప్రాఫిట్ లాస్, నా ఇన్కమ్, నా లాస్ట్ 2 years నాకైనా ఎక్స్పెండిచర్, మట్టి మసాలా అన్ని కలిపి నా చేత కట్టించి తాడు తెంపేసేది. పెళ్లి చేసుకోలేదు కాబట్టి అలా పువ్వులు ఇవ్వగానే వావ్ సో క్యూట్ అని ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. యా సర్జీ చెప్పనా? మా టైంలో పెళ్ళంటే పందిళ్ళు, తలంబరాలు. ఇప్పుడు పెళ్ళంటే అగ్రిమెంట్లు, లాయర్లు. వాడికి ఇది ఉంది, నీకు ఇది ఉంది. అదే తేడా మీ ఇద్దరికి. సర్జీ తర్వాత ఏమని చెప్పండి సర్జీ. అర్జున్ గాడి గొప్పతనం ఏంటంటే పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయికి అక్కడే కారులో ఉన్న వాళ్ళ నాన్నకి ఒకేసారి చెప్పాడు. సర్జీ తర్వాత గొడవ అయిందా? అదంతా తెలియదు కానీ ఆ అమ్మాయిని కాలేజ్ మాన్పించి వేరే ఊరు పంపేశారు. ఎన్నిసార్లు కలిసినా వెళ్ళిపోయే ముందు చివరిసారి చూడటం నిజంగా స్పెషల్గా ఉంటుంది. ఇంకో 10 నిమిషాల తర్వాత నేను నీతో మాట్లాడాలంటే ఇంటర్నేషనల్ కాల్ అవుతుంది తెలుసా? నువ్వు చదివేది ఆర్ట్స్, నీ కామర్స్ వర్కౌట్ అవ్వదు. మికీ, నువ్వు చాలా స్టైల్గా ఉంటుంది అనుకుని ఎప్పుడు పెట్టుకు తిరుగుతుంటావి. నీ డార్క్ గ్లాసెస్ ఎవరికైనా ఇచ్చేసేయ్. 70sలో విలన్లా ఉంటావు. చూసావా నువ్వు బ్రేకప్ అవగానే ఎంత ఫుల్ ఫ్లో నిజాలు చెప్పేస్తున్నావా? నువ్వు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకపోతే బాగుంటావు. నేను అలాగే పడ్డాను. ట్రై చేయకుండా ఉంటాం ఎలాగే? నేను చేశాను కదా, నీకు తెలిసిందా? అవతల వాళ్ళు తెలియకుండా అన్ని లోపల దాచేస్తుంటే ఎలా తెలుస్తే? పద్ధతి మార్చుకో. I'll try. ఇంకా నీ ఐప్యాడ్ సాంగ్స్ మొత్తం డిలీట్ చేసే. కుదరకపోతే అట్లాంటిక్లో పడే. చాలా భయంకరమైన పాటలు అవి. టెర్రరిస్ట్ని టార్చర్ చేయడానికి వాడచ్చు వాటిని. మై గాడ్ మికీ. అదో ఇంకో విషయం, పబ్కి వెళ్ళు కానీ డ్రింక్ చేయి. డ్రింక్ చేస్తే నువ్వు ఈజీగా ఎవడో ఒకటి పడిపోతావు. అందరూ నాలాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు కదా, అడ్వాంటేజ్ చేసుకుంటారు. అందుకని Stupid. నువ్వు అడ్వాంటేజ్ తీసుకోవాలని నేను అలా యాక్ట్ చేశాను. అమ్మ రాక్షసి, నువ్వు మాత్రం అలా నవ్వకే తల్లి. నేను నవ్వు చూసే పడిపోయినా. నేను నైట్ టైం 10,000 watts బల్బ్ వెలిగిస్తే ఎంత మెరుపు వస్తుందో అంత వెలుగు వచ్చేస్తుంది నేను చూడగానే. మళ్ళంటి వల్ల కాల మామూలు మగల వల్ల ఏమవుద్దు, కింద పడి దేనికి చచ్చిపోతారు. అయితే నేను మా ప్రొఫెసర్ని చూసి నవ్వాలి. ఆయన గ్రూప్లో నాకు సీట్ కావాలి. నీకు సీట్ ఒకటి ఇంకెవడికి ఇస్తాడు బేబ్స్? వాడికి పాస్తాలో పాయసం కలిపి చంపేస్తాను. మైకేల్ చెప్పాడని చెప్పు. చెప్పానులే. మీరా, వేర్ ఇస్ మై స్విమ్ సూట్? ఇట్స్ ఇన్ ద కబర్డ్. Who's that in the skimpy skirt? మికీ. ప్లీజ్ ప్లీజ్. No. మీరు చచ్చిపోతావా? That's disgusting. Bad behavior, Mickey. Very bad behavior. నా రూమ్మేట్ పేరు శశి. వెరీ నైస్ గర్ల్. బట్ నా అంత బాగుండదు. నీకంటే బాగాలేనప్పుడు పర్లేదు. నీకంటే నెక్స్ట్ లెవెల్ ట్రై చేయగలరు కానీ నీకంటే తగ్గకూడదు. నన్ను మర్చిపోయావా? ట్రై చేస్తున్నానే. ఇప్పుడు ఒక అమ్మాయిని చూశాను, వెనక నుంచి చాలా బాగుంది. ముందు నుంచి ఎలా ఉంది? బాగుంటే నీ ఫోన్ కట్ చేసి దాంతో మాట్లాడేవాడు కదా. నీ గొడవ అండి ఎవడైనా తగులుకున్నాడా? Sudhir, my father's friend's son. He's a politician.
డిన్నర్కి పిలిచాడు. ఏం చేయను? నన్ను అతను ఇష్టపడుతున్నాడేమో అనిపిస్తుంది. నువ్వు కూడా అంతేం లేదు. కొంచెం వెళ్ళనా? ఇల్లు తగులుకో, తాడ తీసే, వాడికి అమ్మాయి అంటే విరక్తి కలిగేలా చేసే. విష్ ఆల్ ది బెస్ట్. కానీ నేను నీతో ఏమేం తప్పులు చేశానో అవి మళ్ళీ చేయకూడదు అనుకుంటున్నాను. సో నువ్వు నన్ను గైడ్ చేయాలి. విల్ యూ? నాకు వేరే దారి లేదు కదా, తప్పదు కదా. మీరా సుధీర్ గారితో డిన్నర్కి వెళ్తుంది. హార్ట్లో చిన్న క్రాక్ సర్జీ. నిజం చెప్పనా, చిన్న మంట కూడా స్టార్ట్ అయింది. అయినా సుధీర్ గారితో తన అలా మూవ్ వెళ్ళిపోతున్నప్పుడు నేను ఇలా మీ ముందు కూర్చుని బ్లాక్ కాఫీలో టైం వేస్ట్ చేయడం నాకు అసలే నచ్చల. నాకు I'm free. I'm single, ready to mingle. ఈ రోజు నా టెలిఫోన్ మెసేజ్ బాక్స్ అంతా అమ్మాయిల మెసేజ్లతో వచ్చి వచ్చి క్రాష్ అయిపోవాలి. సర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ సర్జీ. నేను ఎక్కువసేపు దేంట్లో కూడా బాధగా ఉండలేను. సర్జీ, అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు మీ అర్జున్ కూడా ఎలాగ ఉంటాడుగా? ఇలా ఎప్పటికీ ఉండడు, ఉండలేడు. అమ్మాయి వెళ్ళిపోయిన 2 నెలల్లో 40 పుస్తకాలు చదివాడు, 100కి పైగా మొక్కలు నాటాడు, రోజుకి 7 మైళ్ళు చొప్పున దాదాపు 500 మైళ్ళు నడిచాడు. అయినా వసుమతి మనసులోంచి వెళ్ళలేదు. అందుకే టికెట్ కొనుక్కొని అలహాబాద్ రైలుకి ఫస్ట్ టైం కనపడేప్పుడు ఇష్టం డ్రెస్ కలర్ గుర్తుందా? కలిగి ఉండాలి మీరు. బాత్రూమ్ ఖాళీ అయింది, నువ్వు వెళ్ళరా.
సర్జీ మీ వాడికి భారతరత్న ఇచ్చేయచ్చు. ఒక అమ్మాయి కోసం అంత దూరం ట్రావెల్ చేశాడంటే మనోడు ఏం చేస్తున్నాడు? ఆ మోతిలాల్ మిఠాయి దుకాణంలో మంచి మైసూర్ పాక్ చేస్తున్నాడా? వాడి ఇంటెన్సిటీ నీకేం తెలుసయ్యా? అలాంటి ప్రేమ జీవితంలో ఒక్కసారి పుడుతుంది. ఒకే ఒకసారి మీ వాడు ఒకసారి, కానీ నేను ఇప్పటికి 10-15 సార్లు ప్రేమించాను. దానికి మీరే ఉంటారు? అది ప్రేమ కాదు సార్. మరేంటో? డిక్షనరీలో అలాంటి ఫీలింగ్స్కి పేర్లు ఇంకా పెట్టలేదు. సర్జీ అమ్మాయి ఎక్కడికి వెళ్తే మనం అక్కడికి వెళ్ళిపోవడం. మనం ఏమైనా మొబైల్ నెట్వర్క్ లేదంటే హచ్ కుక్క పిల్ల. ఒక అమ్మాయిని చూస్తాం, మాట్లాడతాం, వర్కౌట్ అయితే కలిసి తిరుగుతాం. వర్కౌట్ అవ్వలేదు అనుకోండి విడిపోతాం. మనం ఎవరినో తగులుకుంటాం, ఆ అమ్మాయి ఇంకెవరినో తగులుకుంటుంది. వాడు భుజాల మీద చేయేస్తాడు, ముద్దులు పెట్టుకుంటాడు. ఇంకా సర్జీ ద బాటమ్ లైన్ ఇస్ వి హావ్ టు మూవ్ ఆన్. చిన్న డౌట్, మనం అంత దూరం వెళ్ళి వచ్చాడు అన్నారు, కనీసం అక్కడ ఏంటి కాఫీయా సొంటి కాఫీ తాగి వచ్చున్నారు అంతేగా, కనీసం చిన్న ముద్దు కూడా పెట్టుకోలేదు. రైట్? ఏ విషయం కూడా ఎందుకు దూరం స్వామి? ఇప్పట్లోలా పెళ్లికి ముందు అన్నీ అయిపోవడం అప్పట్లో లేదు. భయమా? గౌరవం, నా మీద నాకున్న గౌరవం. నేను జంతువుని కాదు మనిషిని అన్న గౌరవం. ఐ మీన్ కనీసం ముద్దు పెట్టుకుంటే కంపాటిబిలిటీ తెలుస్తుంది కదా. ఐ మీన్ బ్రెత్ అండ్ హైజీన్. రుచి చూసి బాగుందో లేదో చెప్పడానికి తనేం పాయసం కాదు, ప్రాణం ఉన్న మనిషి. అయినా పెదాలు బాగున్నాయని అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ఇంకేం చూస్తే అమ్మాయి కరెక్ట్ అని తెలుస్తుందా? కళ్ళు. ఓహో బస్తీ దొరసాని మస్తుగా ముస్తాబయ్యింది, గుండె చిటపటమంటూ నీకే డైలే చేసిందే. వరేవా తీరుజు నువ్వేరా, బళారే వీరుజు నువ్వేరా, చూపుతోనే చున్నీనే లాగే జాదు నువ్వేరా. मेरा राजा तोला मिल्की बम्बोला अबले. Are you alright? I'm fine. Okay. Alright. I think Are you alright? Are you gonna be sick? Okay, hang on. Okay, just stand up. Whoa, watch out for the car. Sorry. Okay, just have a breather, alright? Just deep breaths. Okay, hang on. Look, I can just see the car's just up here, so let's just keep going, okay? Alright. Come on. Oh. Guys, look, my friend isn't well. I just want to take her home. You're just looking for a good time. That's all. Come on, baby. Hi guys, doing fine? We're fine, thank you. I don't think so. Dude, seriously, I said we're okay. Please, mind your own business. We're fine here. Oh really? Okay, go ahead. I was going to have some fun. Strangers in the night, la 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 la. Okay. Control. Bravo Charlie, M15 calling in. I repeat, Bravo Charlie, M15 calling in. I have a possible situation, the Waldorf nightclub at the Western Parking Level 1. A black sedan carrying 3 Caucasian males and 2 Africans. There's going to possible situations likely to take place. I need backup immediately. I repeat, I need backup immediately. Uh-oh. I'm scared.
I'm scared. That's the longest switchblade I had ever seen in my life. I'm scared. Oh, wait. You want to see what I'm carrying? You want to see what I'm carrying? I have the most powerful handgun in the world. It is called 44 Magnum. One wrong move from you guys, I'm going to blow your head clean off. You want to check that? You want to check that? Thanks. Thank you so much for tonight. I seriously can't thank you enough. I once had a girl, or shall I say, she once had me. She showed me her room, isn't it good? Shall I teach you something? I love it. ఐ థింక్ ఐ ఫౌండ్ సంబడి. ఫస్ట్ నీకే చెప్పాలనిపించింది. కంగ్రాచులేట్ మీ. ఇంతకీ అమ్మాయి పేరేంటి? అమ్మాయితో అన్ని అయిపోయాక పేరెంట్ని అడుగుతారా ముందు ముందు. But what's your name again? Are you serious? No, just kidding. Just kidding. Michelle! దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. నీ నవ్వు చాలా బాగుంటుంది. యూ హ్యావ్ అ గ్రేట్ స్మైల్. ఐ నో. లాస్ట్ వీక్ డిన్నర్కి పిలిస్తే ఇప్పుడు ఓకే చేశావు. అంత ఆలోచించాలా? ఆన్సర్ కావాలా, నవ్వు కావాలా? రెండోదే. సుధీర్తో డిన్నర్కి వెళ్తున్నాను. యూర్ అవుట్ ఆఫ్ మై సిస్టమ్. మీరా ఇస్ అవుట్ ఆఫ్ మై సిస్టమ్. మీరా మరో అబ్బాయి పేరు చెప్పగానే తనని మర్చిపోవాలనే తొందరలో మిషెల్ని ప్రేమించాననుకునే మైకల్. వేరే అమ్మాయి దొరికిందనగానే మైకల్ని మర్చిపోవాలనే తొందరలో సుధీర్ని ప్రేమించాననుకున్న మీరా ఒకవైపు. కాలం ఎంత వేచి చూసినా అర్జునే కావాలనుకునే వసుమతి. దూరం ఎంత వేరు చేసినా వసుమతే కావాలనుకున్న అర్జున్ మరోవైపు. ఈ 30 ఏళ్లలో మనుషుల్లో టెక్నాలజీయే పెరిగిందో
కన్ఫ్యూషనే పెరిగిందో నాకు అర్థం కాలేదు. కాలం మనుషులకి చాలా విషయాలు నేర్పుతుంది. కొద్ది నెలల్లోనే అర్జున్కి ఒంటరితనం అలవాటయ్యింది, మైకేల్కి మిషల్ అలవాటయ్యింది, వసుమతికి సొంటి కాఫీ అలవాటయ్యింది, మీరాకి సుధీర్తో డిన్నర్ అలవాటయ్యింది. Hi. Hey, what are you doing? Put that back. మంచి అందమైన ఇండియన్ అమ్మాయి రానా? So, I think you should buy me a sari. లిటిల్ ఇండియా హౌస్కి వెళ్దాం. No, take me to India and buy me a sari. ఇండియా? Yeah. Please, Mickey. Really? Please. It's my phone. Really? Yeah. Are you serious? We'll go. Yes! మేము ఇండియా వెళ్తున్నాం. నా కోసం కాదు, తన కోసం. I'm going to India tomorrow. Oh my gosh, I'm so excited. వెళ్ళడం నీకు ఇంట్రెస్ట్ లేదా? హోమ్స్ మౌంట్ ఎక్స్ప్లోర్ చూడడం కంటే ఎక్సైటింగ్ ఏముండవు సార్. అయినా దాన్ని వదిలేసే కదా ఇంకా అందంగా కనిపిస్తున్నట్టుందండి. ఈ అమ్మాయి కూడా బాగానే ఉంది కదా. అది బాగుందా ఇది బాగుందా? ఈ క్వశ్చన్ చాలా అసహ్యంగా ఉంది. మనలాంటి మేనర్స్ లేని వాళ్ళు ఏదైనా మాట్లాడి చెప్పండి సర్జీ. గురించి అది ఐరిష్ కాఫీ కాదు. అయినా నేను తెల్లారేదాకా తాగుతాను కానీ తెల్లారేకి తాగను. సర్జీ పర్సు మీలాగే బొద్దుగా ఉంది. ఆ బాస్ సర్జీ, అర్జున్ అమ్మాయిని మళ్ళీ కలిసాడా? కలిశాడు. మళ్ళీ ట్రైన్ ఎక్కాడా ఏంటి? ఈసారి తనే ఎక్కింది.